కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన అభిలాష్కు గ్రామస్తులు ఘన సన్మానం. శ్రీలంకలోని కొలంబో పబ్లిక్ లైబ్రరీ ల్యాబ్ ఆడిటోరియంలో జరిగిన ఇండో శ్రీలంక కరాటే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలలో పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామానికి చెందిన కౌరు అభిలాష్ సత్తా చాటారు. భీమవరం భాష్యం స్కూల్లో 8వ తరగతి చదువుతూ కరాటే నేర్చుకుని శిక్షకుడు జోష్యుల విజయభాస్కర్తో కలిసి పోటీలలో హాజరయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన అండర్-14 విభాగంలో పాల్గొని ప్రత్యర్థులను చిత్తు చేసి కరాటేలో బంగారు పతకం, కుంఫూలో వెండి పతకం సాధించాడు. ఇతడు శ్రీలంక వెళ్లడానికి ఆర్థికంగా సహాయం కోసం నడిపూడి అప్పారావును కలవడం జరిగిందని, అప్పారావు గ్రామ సభ్యులు నంబూరి బాలాజీ వర్మ, పెనుమెచ్చ శ్రీనివాసరాజు, భూపతిరాజు శ్రీనివాసరాజు, బొర్రా లక్ష్మణ్, కాగిత శ్రీరామ్, లోవిశెట్టి వీరబాబు, సంగారెడ్డి రాంపండు తదితరులు అభిలాష్ శ్రీలంక వెళ్లడానికి ఆర్థిక సహాయం చేశారు. అంతర్జాతీయ పథకం సాధించిన అభిలాష్ను శుక్రవారం గ్రామ సర్పంచ్ బొల్లా శ్రీనివాసు, గ్రామ పెద్దలు, ప్రముఖులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, పెద్దలు మాట్లాడుతూ గ్రామానికి అంతర్జాతీయ పథకం తీసుకొచ్చిన అభిలాష్ని అభినందించారు. మా గ్రామంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని విశేషం ఏంటంటే, మరి ఈ మధ్యనే మన మార్చి 1వ తారీఖున మరి ఇండో శ్రీలంకలో జరిగినటువంటి కరాటే పోటీల్లో మా గ్రామానికి చెందినటువంటి కౌరు అభిలాష్ అనే వ్యక్తి విజయం సాధించడం జరిగింది. 2 రకాలటువంటి పోటీల్లో కూడా ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజు, రెండో దాంట్లో సెకండ్ ప్రైజు కూడా సాధించడం జరిగింది. అది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. మరి కరాటే పోటీల్లో అతి చిన్న వయసులో మరి ఈ విధంగా అంత దూరం వెళ్ళడం, వివిధ దేశాల్లో పాల్గొన్నటువంటి పోటీల్లో మరి మా గ్రామం తరపున పాల్గొనడం అనేది మా గ్రామానికి, మాకు చాలా గొప్ప విషయం, చాలా ఆదర్శం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా. మరి అటువంటి వ్యక్తిని మేము అభినందించాలి. ఖచ్చితంగా మా గ్రామం తరపున అతన్ని మేము అభినందిస్తూ 10 మందికి పరిచయం చేయడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజెస్కి అన్నిటిలో కూడా ఇతని యొక్క నైపుణ్యాన్ని మరి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ మీడియా ముందుకు ఈ విధంగా మేము పెట్టడం జరిగింది. ఇటువంటి చిన్న వయసులోనే ఇంత పెద్ద విజయం సాధించినటువంటి కౌరు అభిలాష్కి మా తరఫున, మా గ్రామం తరఫున, రాజకీయ పార్టీల తరఫున, అందరి తరఫున కూడా అతన్ని అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో అతను మరిన్ని విజయాలు సాధించాలని, మా గ్రామానికి మరి నేషనల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన మరొకసారి అభినందిస్తాను. జోష్యుల విజయభాస్కర్ అండి. నేను కరాటే మాస్టర్ని. నా ప్రాపర్ వచ్చి పాలకొల్లు నివాసం ఉంటాను. నేను కరాటే స్కూళ్ళు 4 ఉన్నాయి, నా ఓన్ బ్రాంచెస్. అలాగే నేను కొన్ని స్కూల్లో కూడా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా భీమవరంలో 2 బ్రాంచ్లు ఉన్నాయి. భీమవరం బ్రాంచ్లో ఈ యొక్క కౌరు అభిలాష్ అనే ఈ అబ్బాయి, తన వయసు వచ్చి 13వ సంవత్సరం. నా దగ్గర 4వ సంవత్సరంలోనే తను అక్కడ కరాటేలో జాయిన్ అయ్యాడు. నేను 2014 అక్కడ పెట్టినప్పుడు 2017లో తను జాయిన్ అయ్యి ఇప్పటివరకు కరాటేలో మంచి ప్రావీణ్యత సంపాదించాడు. నాకు ఈ 4 బ్రాంచ్ల్లోని నాకు 230 మంది స్టూడెంట్స్ ఉండగా నేను సెలక్షన్ కమిటీలో పెడితే కేవలం ఎవరు ముందుకు రాలేదు. వచ్చిన స్టూడెంట్స్ సెలెక్ట్ కాలేదు. అయితే మన కౌరు అభిలాష్ మాత్రం బాగా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవడం అనేది సామాన్య విషయం కాదు. మేమైతే మా యొక్క శిక్షణ ఇచ్చి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తాం. అదర్ కంట్రీలోది కాబట్టి, శ్రీలంకలోది కాబట్టి ఇది డబ్బులతో వ్యవహారం, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని చెప్పేసి మేము ఆలోచించుకుంటుంటే వాళ్ళ తల్లిగారి ప్రోత్సాహం వల్ల, అడగడం వల్ల ఊర్లో గ్రామస్తులు పెద్దలందరూ సహాయ సహకారాలు అందించి ఇక్కడ శ్రీలంకకు వెళ్ళేంత ప్రోత్సాహాన్ని దయచేసినందుకు నేను హృదయమనే నా యొక్క సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను. మేము శిక్షణ ఇచ్చిన చాలామంది నేర్చుకుని మానేసిన వాళ్ళు ఉన్నారు, బ్లాక్ బెల్ట్ తీసుకుని మానేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రకంగా ఇంత దూరం రావడానికి ఈ యొక్క అబ్బాయి మాత్రమే తను ముందుకు రాగలిగాడు. అది కేవలం మీ యొక్క విసాకోడేరు గ్రామ ప్రజలు, పెద్దలు మీ యొక్క సహకారం వల్లే. ఇది మాత్రం నేను మీ గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేము అంత శిక్షణ ఇచ్చినా మాకు పేరు ప్రతిష్టలు రావాలంటే మా స్టూడెంట్ ద్వారానే రావాలి. ఈరోజు కౌరు అభిలాష్ ద్వారా నేను ఒక అదర్ కంట్రీ వెళ్ళి అక్కడ పాల్గొనడానికి, మాకు కూడా అక్కడ గౌరవం పొందడానికి మాకు మంచి అవకాశం మీ ద్వారా మాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. అదే పెద్దలందరూ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఎక్కడ కూడా ఎంత ప్రోత్సాహం ఇచ్చినా, ఎంత ఖర్చు పెట్టినా మనం ఈ వీసా ప్రాసెస్లో అట్లా చాలా ఇబ్బందులు వచ్చినాయి. మైనర్ కొన్నాడు అన్నారు, తల్లిదండ్రులు యొక్క సిగ్నేచర్ కావాలన్నారు, ఊరి పెద్ద సంతకం కావాలన్నారు. ఇలాగ మాకు పాస్పోర్ట్ విషయంలో కూడా అబ్జెక్షన్స్ వచ్చినాయి. అయినా కూడా మేము ఏంటంటే అక్కడి నుంచి ఇన్విటేషన్ రప్పించాం, శ్రీలంక నుంచి. ఇక్కడ ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, మాకు అబ్జెక్షన్ పెట్టద్దని చెప్పి దానికి ఆ ఇన్విటేషన్కి ఈవెన్ పాస్పోర్ట్లో మనకి ఇమిగ్రేషన్ దగ్గర కూడా చూసి ఓకే కానీ ఉన్నారు. ఎందుకంటే మైనర్ పిల్లల్ని తల్లిదండ్రులు కాకుండా ఎవరు తీసుకెళ్ళా
పట్టుకుంటారు. ఒక రకంగా మేము అన్నీ సాధించుకుంటూ వచ్చాం. ఇన్ని సాధించినా కూడా మేము టోర్నమెంట్ అయ్యే వరకు కూడా మేము చాలా సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడేమో గేమ్ ఇది, అక్కడ ఫైట్ ఒక ఈవెంట్ చేయాలి, ఒకటేమో ప్రదర్శించాలి. ఫైట్లో ఏమైనా దెబ్బతింటాడా, కుర్రోడు ఏమైనా ఓడిపోతాడా, ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చాం, ఓడిపోతే సిగ్గుపడాలి కానీ 2 ఈవెంట్లోనే టాప్ లెవెల్లో 3 దేశాలతో కొట్టాడు కుర్రోడు. మాకు అదే చాలా ఆశ్చర్యం వేసింది. మా శిక్షణకి తగ్గిన ప్రతిఫలం. అక్కడ మేము వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. చాలామంది పిల్లలు మాస్టర్లు ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తే అతను మాకే బాధేసింది. మనకి అటువంటి ఇది లేకుండా మీ అందరి యొక్క శుభాశిస్సుల వల్ల ఈ కౌరు అభిలాష్ మంచి విజయం సాధించాడు. ఇది చాలా సంతోషకరమైన రోజు. ఇలాగా మమ్మల్ని గుర్తించి ఇలాగా సన్మాన కార్యక్రమం అని చెప్పి మమ్మల్ని అభినందిస్తున్నందుకు ఊరి పెద్దలందరికీ కూడా ఒలిశెట్టి శ్రీనివాస్ గారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గ్రామానికి చెందిన కౌరు అభిలాష్, మా గ్రామం సంబంధించిన అభిలాష్కి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రీలంకలో జరిగిన ఇండోర్ గేమ్లోను 7 దేశాలతో జరిగిన గేమ్లోను మొదటి స్థానంలోనేమో గోల్డ్ మెడల్, రెండో స్థానంలోనేమో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మా గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలిపినందుకు ఆ కౌరు అభిలాష్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీలంక కొలంబోలో జరిగిన టోర్నమెంట్కి వెళ్ళాను. అందులో నాకు పటాలో మొదటి స్థానం, గోల్డ్ మెడల్ వచ్చింది. కుమితేలో సెకండ్ సిల్వర్ వచ్చింది. నన్ను ఇంతలా ప్రోత్సహించి నాకు శిక్షణ ఇచ్చి నేర్పించిన జోసుల విజయభాస్కర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను వెనకాల నుంచి ప్రోత్సహించి ముందుకు పంపించిన మా తల్లిదండ్రులకి, మా గ్రామ పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మా స్కూల్ నుంచి మా ప్రిన్సిపల్ సారు, మా మేడమ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ప్రోత్సహించినట్టు నేను పటాలోనేమో ఫస్ట్ మెడల్, సెకండ్ ఏమో కుమితేలో సిల్వర్ మెడల్ సాధించాడు. దీనికి ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. చిన్ననాటి నుంచి కూడా ఈ యొక్క విద్య నేర్చుకోవడానికి ఎంతగానో మేము కూడా ప్రోత్సహించి సపోర్ట్ తీసుకెళ్ళడం. ఆయన శిక్షకుడు విజయభాస్కర్ జోషులు కూడా ఆయన ఎంతగానో మోటివేషన్ చేసి ఎంతగానో క్లాసులు చెప్పి ఈ రోజు నీ స్థితిలో నిలబెట్టాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఆయన నా గ్రామస్తులు నాకు ఎంతగానో సపోర్ట్గా నిలబడి ఎంతగానో రఘురామ కృష్ణరాజు గారు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఎంతగానో ప్రోత్సహించి ఆర్థికంగా సహాయం చేసి నా కొడుకు అది విదేశాలు వెళ్ళి రావడానికి వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయం వల్లే మేము ఈ రోజు ఇంతవరకు నిలబడగలిగాము. ఇది కేవలం గ్రామస్తుల సహాయం మాత్రమే. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.